అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరం. మంత్రి నారా లోకేష్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చిన స్పీకర్. 2 IPL మ్యాచ్లు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తాము. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గంట. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన. గత వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీపై విచారణ చేసి దోషులను శిక్షించాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డిమాండ్. ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదని, ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని లోకేష్ అన్నారు. ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేశారు అధ్యక్ష. ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా పరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. అంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్, దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిపిటేషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిపిటేషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని
గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల్లో ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగించారు. కాకపోతే ఆ దఫా ఆయన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి, మనందరికీ తెలుసు. ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. గతంలో 11/1/1995 నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 21/6/2024 జరిగింది. కానీ స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే 22/6/2024 నాడు జరిగింది. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెలలో జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని అన్నారు. 2 నెలల్లోపనే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది. మనం చూసాం. ప్రతి చోట ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియము కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది. మీరు చూస్తే డ్రెస్సింగ్ రూముల కాడి నుంచి అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టుకి కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 2వ ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియంలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తూపోతున్నాం. మనం ఇవాళ ఈ స్టేడియంలో క్రీడాకారులకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కాకుండా ప్రేక్షకులు చూసేవారికి కూడా ఇవాళ మొత్తం స్టేడియంలో అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. మనం స్టేడియంలో లిఫ్ట్లు కాడి నుంచి, అంతేకాకుండా టాయిలెట్స్ కూడా 5 రెట్లు పెంచాం. అంటే అంతకుముందు 50 టాయిలెట్లు సుమారు ఉండుంటే రూమ్స్, మేము దాదాపు 260 రూమ్స్ చేసాం. అన్ని ఉమెన్ టాయిలెట్స్ని కూడా హైజీనిక్గా చేసాం. మొత్తం స్టేడియం అంతా హైజీనిక్గా ఉండాలి. అంతేకాకుండా మరిన్ని మ్యాచ్లు ఇట్లా స్టేడియం ఈ విధంగా ఉంటే బీసీసీఐ వారు కూడా మరిన్ని ఎక్కువ మ్యాచ్లు ఈ సంవత్సరంలో వైజాగ్కు వచ్చే విధంగా వారు ఒక మాట ఇవ్వడం జరిగింది. వారి మాటను పెట్టుకుని 2 నెలల్లో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ఈ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. రేపు రాబోయే కాలంలో ఐపీఎల్ మ్యాచ్ మనకు జరగబోతుంది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మనం వైజాగ్ ఒక ప్రైడ్గా ఈ మ్యాచ్ల్ని మనం నిర్వహించుకుని రాబోయే కాలంలో వైజాగ్ స్టేడియంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. ఈ రెనోవేషన్లో భాగంగా ముఖ్యంగా మెయిన్గా మీరు చూస్తే లైట్లు మొత్తం ఎల్ఈడి హేలోజన్ నుంచి మార్చి మొత్తం ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చూస్తే ఈ మ్యాచ్ జరిగే సమయానికి 4K కానీ కొత్త టెక్నాలజీ అన్నిటికీ సరిపోయే విధంగా లైటింగ్ ఉండబోతుంది. ఈ కృషిలో భాగంగానే మేమందరం కూడా ఇవాళ వైజాగ్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రభుత్వం ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్టేడియం మా వంతుగా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఈ స్టేడియం తయారు చేయడం జరుగుతుంది. ఇవాళ సమావేశంలో ముఖ్యంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అంతేకాకుండా
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూర్చుని రేపు రాబోయే ఐపీఎల్ సమయంలో ఏ విధంగా మనం ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే వచ్చారో ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా వైజాగ్లో కూడా భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే విశాఖలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా అసెంబ్లీలో ప్రస్తావించారు. బీచ్ రోడ్లో ఎక్స్ప్రెస్ వే, మెట్రోతో పాటు నగరంలో 16 చోట్ల ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలపాలని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే గంటా. నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండడం అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ, ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ హనుమంతరావు జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము వాటిలన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా, మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన వరకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగాయి. పలు అంశాలను మంత్రులు శాసనమండలిలో ప్రస్తావించారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష, నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాల అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అధ్యక్ష ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష,
ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష, ఇది విధానం అధ్యక్ష. లేకపోతే చెప్పండి, 5 సంవత్సరాల్లో మేము ఇంతమందికి స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, ఇవి ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను. ఒక్కటంటే ఒకటి మెకనైజేషన్లో డబ్బులేదు ఇవ్వలేదు అధ్యక్ష. మేము మొన్ననైతే 8 మాసాల్లో 75 కోట్ల రూపాయలతో మెకనైజేషన్కి రైతులకి ఇచ్చిన సాధ్యం చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై విచారణ చేసి దోషులను శిక్షించాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శాఖను పూర్తిగా అవినీతిమయం చేశారని, జే బ్రాండ్ల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరైతే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగితే బలవంతంగా జే బ్రాండ్స్ ఇచ్చేవాళ్ళు తప్ప ఇంకోటి దొరికే కాదు అధ్యక్ష. అయితే అలాంటి పరిస్థితి నుండి ఇవాళ ఈ యొక్క శాఖను కాపాడడానికి అటు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా డైరెక్ట్గా కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవా కాదు అధ్యక్ష, దాన్ని వివరంగా తెలియపరచాలి అధ్యక్ష. అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్ అప్పుడు 18 రూపీస్ ఉండేది అధ్యక్ష, ఒకేసారి 36 రూపీస్ చేశారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీ వైజు ఎంత అమౌంట్ తీసుకుని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉదయం 9 గంటల అంటే షాప్ తీసిన దగ్గర నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష, ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అధ్యక్ష. 9 తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు 11-11:30 వరకు కూడా కొన్ని షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. లిక్కర్ షాప్స్కి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై ఉంది అధ్యక్ష. ఆ మ్యాన్ పవర్ సప్లై కూడా ఒకరికి ఇవ్వకుండా ఒక 2-3 విభాగాలుగా తయారు చేసేసి ఆ విభాగాల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మంత్లీ వైజ్ సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అన్నది అన్ని ఫిగర్స్ సహా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతెంత ఇచ్చారు, అసలు ఎంత అవినీతి జరిగిందన్న విషయం కూడా చాలా స్పష్టంగా వస్తుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇంకా అన్నీ ఏంటంటే అక్కడ మద్యం తీసుకొచ్చేటువంటి అట్టపెట్టెలు కూడా వదలలేదు అధ్యక్ష. ఆ అట్టపెట్టెలు కూడా కొంతమందికి అమ్మేసి అక్కడ కూడా అవినీతి జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. ఆ వ్యక్తులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు ఈ శాఖల్లో రకరకాలు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా నిజాలు వచ్చేస్తాయి అధ్యక్ష. మ్యాన్ పవర్ సప్లై కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ శాఖలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకు దీని మీద చాలా అనుమానాలు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం తేల్చాల్సిన పరిస్థితులు కాబట్టి
ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి. ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశా. శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాటం చేశా అని బీవీ రామ్ అన్నారు. చంద్రబాబుని ప్రాణహాని ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేకపోతే కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించారు. ఇంతలో ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకి పట్టభరావు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లే. దాని చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అందువల్ల పరిశీలిస్తా అని చెప్తున్నారు. డెఫినెట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలుస్టోన్లా నిలుస్తా అని చెప్పి మనం చేస్తాం. అందువల్ల ఈవేళ బీవీ రామ్ ఎవరికి భయపడ్డు వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప బీవీ రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బీవీ రామ్ పార్టీలు మారే ఆలోచన కూడా చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వ చెప్పాను, అందరి పైన కేసు ఉండే తప్ప ఒక బీవీ రామ్ పైన ఒక్కడిపైనే ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తిట్టాను. ఎవరైనా సరే ఒక శాసనం జిల్లా ఒక అల్లూరి లాగా, ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తానని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం జరుగుతున్నాం. ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీ జరగడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు కూడా వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులు మాత్రం ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటిచ్చారు. డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేశాను తప్ప ఎప్పుడు 3 రాజధానుల విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుకోస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంత రాష్ట్రం పూర్తి సర్వనాశనం చేశారు. ఈవేళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయి వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దున్నా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఫైర్ అయ్యారు. పథకాలు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఇదేమైనా బాబు గారి సొమ్మ? ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన కొట్టాను చంద్రబాబు చెప్పారు. సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా
పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ